తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన గరికపాడు సమీపంలో జాతీయ రహదారిపై వంతెన తెగిపోయింది. విజయవాడ హైదరాబాద్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ నుండి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, వాహనాల రాకపోకలు ఎలా సాగుతున్నాయి? ధన్యవాదాలు రాకేష్. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద ఫ్లైఓవర్ కి ఆనుకున్నటువంటి రహదారి పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో నిన్న సాయంత్రం అయితే రహదారి మొత్తం కూడా కోతకు గురయ్యి అక్కడ ఒక కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వెహికల్స్ మొత్తం కూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయాయి. అదేవిధంగా ఇటు హైదరాబాద్ నుంచి కోలాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో లారీలు అయితే సుమారు 2 కిలోమీటర్ల మేర అయితే నిలిచిపోయి ఉన్నాయి. వీటిలో కూడా నిత్యావసర సరుకులు మాత్రమే ఉన్నాయి. ఆ లారీలను కూడా ఇటు అనుమతించడానికి కూడా వీల్లేని పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఈ ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద ఈ ఫ్లైఓవర్ అనుకున్నటువంటి రహదారి కుప్పకోవడంతో ఇక్కడ రాకపోకలు మొత్తం కూడా నిన్న సాయంత్రం నుంచి నిలిచిపోయాయి. దీంతో ఎటువంటి వాహనం కూడా దీనిపై వెళ్ళడానికి కూడా అనుమతి లేకుండా పోయింది. అదే విధంగా ఇక్కడ నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి. దీంతో ఈ వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించి హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు మీదుగా విజయవాడ వైపు తరలిస్తున్నారు. అదే విధంగా విజయవాడ నుంచి వచ్చే వాహనాలు మొత్తాన్ని కూడా ఇటు గుంటూరు మీదుగా మళ్లించి పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి వైపు మళ్లించారు. అయితే కొన్ని నిత్యావసర సరుకులు కోసం లారీలు కొన్ని కోదాడ నుంచి వచ్చే ప్రయత్నం చేయగా వాటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా మిర్యాలగూడ వైపు వెళ్ళాలని కూడా వీటిని దారి మళ్లించే ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో ఇక్కడ కోదాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 2 కిలోమీటర్ల మొత్తం కూడా ఈ నిత్యావసర సరుకులు తరలించే లారీలు కూడా పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ మనం ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా బాగుంది. అయితే ఫ్లైఓవర్ కు ఆనుకొని రోడ్డుకు అనుసంధానమైనటువంటి రహదారి ఈ కోత గురవడంతో సుమారు 10 అడుగుల మేర అయితే మొత్తం గండిలాగా పడిపోయింది. దీనిపై ఇప్పటికే అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ గండిపడిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. దీనిపై ఉన్నపాలంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఇటు రాకపోకలను అయితే జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇటు ఏపీకి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన ముమ్మరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రస్తుతానికి అయితే ఏమైనా బండరాలు వేసి ఏమైనా తాత్కాలికంగా కూడా రోడ్డుని అనుసంధానం చేయడానికి కూడా తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైదరాబాద్, విజయవాడకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి జాతీయ రహదారి NH-65 అయితే రాకపోకలు మొత్తంగా నిలిచిపోయి ప్రజలైతే తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాకేష్. ఈశ్వర్, చెప్పండి, రహదారిని ఎప్పుడు పునరుద్ధరించనున్నారు? అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికే ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కూడా చేరుకున్నారు. ఇటు తెలంగాణకు సంబంధించిన అధికారులు కూడా వచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావుతుండోటి ఆయనతో పాటు తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఇంజనీరింగ్ అధికారులు వచ్చారు. అదే విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఈ గండి ఎంత ఉంది, దీనికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు చేపడితే ఎంత సమయం పడుతుంది, అయితే ఇటువంటి పనులు చేపట్టడానికి కూడా పాలేరు వాగు ఉధృతంగా కొనసాగుతున్నారు. ప్రవాహం ఉధృతంగా ఉంది. అది ఉధృత కొంత తగ్గిన తర్వాత ఇక్కడ బండరాలు ఏమైనా వేసి తాత్కాలికంగా వంతెనపై వాహనాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం కూడా మరొక రోజు పట్టే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారులకు అయితే స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది సమీక్ష సమావేశం అయితే నడుస్తుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా దీనిపైన కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తు మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. సాయంత్రానికి ఒక చర్చలు నడిచి తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం కొంచెం ఈ పాలేరు వాగు ఉధృత తగ్గినట్లయితే దీనిపై ఈ నిర్మాణ చర్యలను కానీ లేదా తాత్కాలిక చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. రాకేష్. అయితే ఈశ్వర్, చెప్పండి, వాహనాలను ఎటువైపు నుంచి మళ్లించనున్నారు? ప్రయాణికులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతం అయితే విజయవాడ నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా గుంటూరు మీదుగా అయితే మళ్లించారు. గుంటూరు నుంచి పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి వైపు అయితే వెళ్తున్నాయి. అదేవిధంగా అటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా నార్కెట్పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు మీదుగా అయితే మళ్లించారు. ఇక్కడ మధ్యలో ఎక్కడైతే ఉన్నాయో సూర్యాపేట, కోదాడ ఈ పరిసర ప్రాంతాలందరినీ కూడా మిర్యాలగూడ వైపు వెళ్ళాలని చెప్పి అయితే దారి మళ్లించారు. ఎవరైతే తెలియకపోవడం వల్ల ఇక్కడ హుటాహుటిన ఈ మార్గం మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద అయితే నిలిచిపోయారు. సుమారు ఇక్కడ ఒక 50 కార్ల వరకు కూడా నిలిచి ఉన్నాయి.
ఈ కారులో ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారన్నమాట. అటు వెనక్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అక్కడ నందిగామ వద్ద తర్వాత పెనుగొంచుపోలు వద్ద కూడా ఆ వాగులు తర్వాత చెరువులు పొంగిపోవడం వల్ల కూడా అటు వెనక్కి వెళ్లే పరిస్థితి కూడా లేకపోయింది, ఇటు ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడం తోటి ఇక్కడ కారులో ఉన్న వాళ్ళు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు కూడా వీరికి తగిన సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ధన్యవాదాలు ఈశ్వర్.